రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ రోజు నుండి శ్రీశక్తి పథకంలో భాగంగా మహిళలందరికీ కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని అయితే కల్పించబోతున్నారు. ఈ రోజు నుండి ఫ్రీ బస్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇక్కడ 5 బస్సులు కూడా ముస్తాబయ్యాయి. ఈ రోజు బస్ స్టాండ్ నుంచి 5 బస్సుల్ని కూడా సీఎం చేతుల మీదుగా లాంచ్ చేయబోతున్నారు. సో మహిళలందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు, హర్షం వ్యక్తం చేస్తున్నారు. సో ప్రతి మహిళ కూడా ఉచిత ప్రయాణాన్ని పొందేందుకు రెడీ అవుతున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కానీ ఫ్రీగా ట్రావెల్ చేసేందుకు వాళ్ళు సిద్ధమవుతున్నారని చెప్పుకోవచ్చు. సో ఇంతకు ముందు మహిళా ఉద్యోగులు కూడా చాలా టికెట్ తీసుకొని ఎంత దూరమైనా ఎంత రేట్ అయినా కానీ ప్రయాణం చేయాల్సి ఉండేది. కానీ ఇప్పుడు ప్రెజెంట్ నెలకి ఒక 3,000 మిగులుతున్నందుకు కూడా వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో 3,000 దేనికైనా వస్తాయి, ఈ 3,000 మాకు మిగిలిచ్చినందుకు సీఎంకి ధన్యవాదాలు కూడా తెలుపుతున్నారు. సో ప్రతి మహిళ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు ఈ ఉచిత ప్రయాణాన్ని పొందేందుకు. ముస్తాబైన 5 బస్సుల్ని మనం చూసుకోవచ్చు. సో ఫస్ట్ ఎక్స్ప్రెస్, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, అల్ట్రా పల్లె వెలుగు ఈ 5 బస్సుల్ని కూడా మహిళలందరికీ కూడా ఫ్రీగా ఇవ్వడానికైతే సిద్ధం చేశారు రాష్ట్ర ప్రభుత్వం. అయితే ప్రజెంట్ ప్రభుత్వంపై ఈ బస్సులు ఉచిత బస్సుల మీద పడే ఆదాయం వచ్చేసి అదనపు భారం పడుతుంది దీనితో. సో 19,042 కోట్లు అయితే అదనపు భారం కింద ఉచిత బస్సులు స్టార్ట్ చేస్తున్నారు. మరి ఈ అదనపు భారాన్ని కూడా ప్రభుత్వమే భరించే విధంగా కూడా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు అధికారులు. అలాగే ఉచిత బస్సు ప్రయాణంలో మహిళలకు మాత్రమే ఫ్రీ ఎంట్రీ, అలాగే జెంట్స్ ఎవరైనా ఎక్కితే ఇన్కేస్ వాళ్ళు మాత్రం ఖచ్చితంగా టికెట్ తీసుకునే ప్రయాణం చేయాల్సి ఉంటుందని కూడా రూల్స్ అయితే పెట్టడం జరిగింది. సో మహిళల ఈ బస్సులో, ఉచిత ప్రయాణం బస్సుల్లో మహిళా కండక్టర్లే ఉంటారు. మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. సో వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. సో మహిళల్ని మేము చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళి వాళ్ళు ప్రయాణం చేసే ప్లేస్లకి, సుదూర ప్రాంతాలకు కూడా మేము సేఫ్గా దించే ప్రయత్నం అయితే చేస్తాము. సో ఎక్కడ ఎటువంటి ఘటనలు అంటే లోపల తోపులాట, గొడవలు జరగకుండా కూడా మేము చాలా జాగ్రత్తగా ప్రయాణం చేసేలాగా, వాళ్ళని సేఫ్ ప్లేస్గా దించేలాగా కూడా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారు. అలాగే హైదరాబాద్లో, కర్ణాటకలో గొడవలు జరిగినట్టు కూడా ఇక్కడ అలాంటివి ఏమీ జరగకుండా కూడా మేము జాగ్రత్తగా ప్రయాణం చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని కూడా లోపల కండక్టర్లు కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే 5 బస్సుల్ని కూడా చాలా కొత్తగా రెడీ చేశారు. ఇంతకుముందు పాత బస్సుల్లో ఉండేవి, వాటిని రెనోవేషన్ చేసి వాటిని మనం చూడొచ్చు, చాలా కొత్తగా ఉన్నాయి. బస్సుల్లో ఫెసిలిటీస్ కూడా, సీట్లు కానీ, లైట్లు కానీ అన్నీ కూడా చాలా కొత్తవిగా ఉన్నాయి, చాలా కొత్తవి పెట్టారు. సో బస్సులు అనేవి పాతగా లేవకుండా, రిపేర్లు రాకుండా కూడా వాటిని ముస్తాబు చేయడం జరిగింది. ఈరోజు సీఎం చేతుల మీదుగా ఆయనే స్వయంగా వచ్చి ఉచిత బస్సు ప్రయాణం, ఆయన ఉచిత బస్సులో ప్రయాణం చేసి మహిళలకి ఇది ఫ్రీగా ఇవ్వబోతున్నారని కూడా తెలుస్తుంది. అలాగే టికెట్ కొనకుండా ఇందులో ఎలా ప్రయాణం చేయాలనేది కూడా వాళ్ళు క్లియర్గా చెప్పడం జరిగింది. టికెట్ లేకుండా ఇక్కడ వాళ్ళు ఆధార్ కార్డ్, అలాగే ఐడెంటిటీ కార్డ్, ఓట్ కార్డ్ ఏదైనా చూపించి మాత్రమే ఇందులో టికెట్ లేని ప్రయాణం చేయవచ్చు. సో ఎవరికైనా ముందు బస్సు ఎక్కాలంటే ఆధార్ కార్డ్ చూపించాలి, లేదు అంటే ఓటర్ కార్డ్ చూపించి మాత్రమే మహిళలు మాత్రమే ఈ బస్సు ఎక్కే విధంగా కూడా వాళ్ళు చర్యలు తీసుకున్నారు. అధికారులు దీని మీద ప్రత్యేకించి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. సో ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ప్రయాణం చేయలేదనేది కూడా వాళ్ళు క్లియర్గా లోపల కండక్టర్ చెప్తున్నారు. అలాగే డ్రైవర్ కూడా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు దింపాలనేది కూడా వాళ్ళు చెప్పే ప్రయత్నం కూడా చేస్తున్నారు. సో ప్రజెంట్ ఇది వచ్చేసి ఎక్స్ప్రెస్, అలాగే ఇది కంచించెర్ల వెళ్తుంది, అలాగే మెట్రో ఎక్స్ప్రెస్ తుమ్మలపాలెం వెళ్తుంది, అలాగే సిటీ ఆర్డినరీ గుంటుపల్లి దాకా వెళ్తుంది, అలాగే అల్ట్రా పల్లె వెలుగు వచ్చేసి పరిటాల దాకా వెళ్తుంది. సో ఇలా ప్రజెంట్ దూర ప్రయాణాలు చేసే వాళ్ళకు కూడా, అప్ అండ్ డౌన్ చేసే వాళ్ళు కూడా, మహిళా ఉద్యోగులకు కూడా ఇది చాలా ఊరటనిచ్చే ప్రయత్నం అనే చెప్పుకోవచ్చు. సో ప్రభుత్వానికి ప్రతి ఒక్క మహిళ కూడా థ్యాంక్స్ చెప్పే ప్రయత్నం అయితే చేస్తుంది. సో సీఎంకి ఇటువంటి నిర్ణయం తీసుకున్నందుకు, ఉచిత బస్సు అమలు చేస్తున్నందుకు, సో నిర్ణయాలు అందరూ తీసుకుంటారు, దాన్ని అమలు చేయగల వ్యక్తులే సీఎంలు అవుతారని కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. సో ఇటువంటి నిర్ణయాలు తీసుకున్నందుకు సీఎంకి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నారు. ప్రతి ఒక్క మహిళ కూడా ఈ వినియోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా వాళ్ళు కోరుతున్న పరిస్థితి కనిపిస్తుంది. సో దీని మీద ఇప్పటికే సమీక్ష సమావేశాలు అయితే చాలా నిర్వహించారు. సో ఎక్కడ ఎటువంటి ఘటనలు జరగకుండా, అంటే ఇంత తోపులాట్లు జరుగుతూ ఉంటాయి, మహిళలు మాత్రమే ఎక్కువ ఎక్కుతారు కాబట్టి, సో ఉచితంగా ఇస్తున్నారు కాబట్టి దీన్ని నిర్వియోగం చేసుకోక, అంటే ఏదో ఎక్కేద్దాం కదా, ఎక్కడికొచ్చాటికి వెళ్ళి చూద్దాం కదా, అలాంటి వాటికి కాకుండా పనికి వెళ్ళే మాత్రమే, పనికొచ్చే పనులకు మాత్రమే ఈ ఉచిత బస్సు ప్రయాణాన్ని వినియోగించుకోవాలని కూడా మహిళలు కూడా కోరుతున్నారు. సో అనవసరంగా బస్సులు ఎక్కి అక్కడి నుంచి ఇక్కడికి తిరగకుండా ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకోవాలని కూడా మహిళలు కూడా కోరుతున్నారు. ఓవరాల్గా ఇది ఉచిత బస్సు ఈరోజు అమలవబోతుంది. సో ఈ ప్రయాణాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కూడా కోరుతున్నారు. కెమెరామెన్ ఆసిఫ్తో నాగశ్రీ, విజయవాడ, మెగా 9 టీవీ.